ఇంకేదేమైనా వైఎస్ఆర్సీపీలో చేరిపోతున్నానని చేరితే మళ్ళీ ఆయనకు పీఆర్పీ పార్టీలో ఏ విధంగా పరాభవం జరిగిందో అదే జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి గన్నవరంకి అభ్యర్థి లేక ఎవరా అని ఎతుకుతున్నారు. అక్కడ సర్వే చేస్తే పీకే సర్వే టీము గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోతున్నాడని సర్వే నివేదికలు వచ్చినాయి. ఆయన్ని తెచ్చి పెనమలూరులో పెట్టి పెనమలూరులో ఉండే కొలుసు పార్థసారథిని తెచ్చి గన్నవరంలో పెట్టాలి. గన్నవరంలో యాదవ సామాజిక వర్గం అధికంగా ఉన్నారని ఆలోచన చేస్తే నేను వెళ్ళను, నన్ను పెనమలూరు ప్రజలు ఆదరించారు, పెనమలూరులోనే మళ్ళీ పోటీ చేస్తానన్నాడు. అంటే పెనమలూరులో తెలుగుదేశం పార్టీ తరఫున కొలుసు పార్థసారథి పోటీ చేస్తాడు. గన్నవరానికి అభ్యర్థి లేడు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గెలవటం తథ్యం. కనుక కేశినేని నానిని పార్టీలో చేర్చుకున్న తర్వాత నీకు లోక్సభ సీట్ లేదు, నువ్వు గన్నవరం పో అంటే ఎప్పుడైతే గన్నవరం పో అని అనగానే అదే రోజు కేశినేని నాని రాజీనామా చేసి వచ్చేస్తాడు. రాజకీయాలకు దండం, ఈ రాజకీయాలు నేను ఉండలేనని చెప్పి ఏ విధంగా అంబటి రాయుడు గుంటూరు పోటీ చేద్దామని అనుకుంటే ఆయన జిల్లా దాటిచ్చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పద్ధతి ఎలా ఉందంటే ఈయన చేసేది ఈ రాజకీయ బదిలీలు ఉద్యోగస్తుల బదిలీలా ఉన్నాయి. అంతర్జిల్లా బదిలీలు, అంతర్జోన్లు, ఒక జోన్ నుంచి ఇంకో జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 జోన్లు ఉన్నాయి. జోన్ నుంచి జోన్కి మార్చేస్తున్నాడు. 2వ జోన్ వాళ్ళని 1వ జోన్కి, 3వ జోన్ వాళ్ళని 1వ జోన్కి పంపిస్తున్నాడు. అంతర్జోన్లు, అంతర్జిల్లా బదిలీలు, ఇంకా అంతర్రాష్ట్ర బదిలీలు. శాంతని మనకేమి ఇక్కడ ఈ వాల్మీకులు లేరా? అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో వాల్మీకులు కరువు అయిపోయారా? బళ్ళారికి వెళ్ళాడు. కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుని అంతర్రాష్ట్ర బదిలీ కింద శాంత అని అక్కడుండే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి శ్రీరాములు, ఈ శాంత అనే ఆమె బీజేపీ పార్టీలో ఉంటే రాజీనామా చేయించి ఒక్క రోజులోనే బీజేపీ రాజీనామా చేయగానే వైఎస్ఆర్సీపీ కండవా కప్పి హిందూపురంలో లోక్సభ సీటు. ఈ అంతర్రాష్ట్ర బదిలీలు, అంతర్జిల్లా బదిలీలు, అంతర్జోన్ల బదిలీలు ఏమీ ఉపయోగపడవు. అమరావతి రాజధాని షాకు గట్టిగా తగులుతుంది. ఒక్క ఉదాహరణ చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని కొట్టినోడు ఎవరు లేరు. ఆయన జగన్మోహన్ రెడ్డి గురువే. ఈయన గురువు మెదక్ జిల్లాను దాటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డికి వెళ్ళి పోటీ చేశాడు. కామారెడ్డిలో ఓడిపోయాడా లేదా? ఇన్నాళ్ళు 4 దశాబ్దాల పాటు ఓటమి ఎరగని నాయకుడు కామారెడ్డి వెళ్ళి కేసీఆర్ అంతటోడు ఓడిపోయాడు. స్థానికేతరుడు కనుక స్థానికుడిని ఆదరిస్తారు. అక్కడ వెంకటరమణారెడ్డి అని మొట్టమొదటిగా ఇంతకుముందు రాజకీయ అనుభవం లేకపోయినా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి కేసీఆర్ను ఓడించాడు. మరి రేవంత్ రెడ్డి, నేను పెద్ద స్టార్ని అనుకునే రేవంత్ రెడ్డి, ఆయనది కొడంగల్. వాస్తవానికి ఆయనది కొడంగల్లు. అక్కడ కామారెడ్డి 2 చోట్ల పోటీ చేసి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోర పరాజయం చెందాడు. ఆ విధంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రిని ఒక సాధారణ కార్యకర్త, బీజేపీ కార్యకర్త మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్జిల్లా, అంతర్జోన్లు, అంతర్రాష్ట్ర బదిలీలు ఏ విధంగా ఇంతవరకు నాకు తెలిసి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు సీట్లు నిరాకరించారు. కానీ ఈ బదిలీలు ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్సీ బదిలీలు, ఎమ్మెల్యే నుంచి లోక్సభకు బదిలీలు, లోక్సభ నుంచి ఎమ్మెల్యేకు బదిలీలు, జిల్లా టు జిల్లా బదిలీలు, ఇవేమి కూడా ప్రయోజనం లేదు. కేశినేని నాని గన్నవరం వెళ్తే ఓటమి తథ్యము. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు?
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా